రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మనతో తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆహ్, క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అన్న గారు ఉన్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో గొప్ప పాటలు పాడి తెలుగు వాళ్ళకు కీర్తి తీసుకొచ్చాడు. అతని విగ్రహం పెట్టడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మొత్తం వాళ్ళు జై తెలంగాణ. ఆయన ఉట్టి తెలుగు పాటలే కాదు, విభిన్న పాటల భాషలలో పాడిండు. హిందీ పాటలు కూడా పాడిండు. ఆయన ఒక కమర్షియల్ ఆర్టిస్టు. బరల్ మంచినే మంచి పాటగాడు. దాంట్లో విభేదం ఏం లేదు. వ్యక్తిగతంగా తనతో మాకేం పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు ఈ తరుణంలో తన విగ్రహం అంత తొందరగా అది రవీంద్ర భారతిలో పెట్టాల్సిన అవసరం ఏంటిది అనే దాంట్లో తెలంగాణ తీసుకొచ్చుకున్నదే, తెలంగాణ అనేది ఒక అస్తిత్వ పోరాటం. ఇక్కడ మాకు మా మా ఆత్మగౌరవానికి దెబ్బతింటుందనే ఉద్దేశంతోటే మేము తెలంగాణను తీసుకొచ్చుకున్నాం. మా నిధులు నియామకాలు, నిధులు నీళ్లు నియామకాలు అనే స్లోగన్తో కావచ్చు, ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనేది కూడా దానిలో స్లోగన్స్ ఉండే మాకు. సో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా ప్రాంత కవులు, కళాకారులు, మా ప్రాంతంలో ఉన్నటువంటి పాటగాళ్ళు కావచ్చు, వీళ్ళ గౌరవం దొరకలేదనే ఉద్దేశంతో ఇవాళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆడబెడుతుంటే మేము అది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఓకే, ప్రజలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఇప్పుడు తన బాలసుబ్రహ్మణ్యం గారు కమర్షియల్ ఆర్టిస్ట్. ఓకే, కానీ ఇక్కడ ప్రజల గురించి పనిచేసి, ప్రజల గురించి పాటలు పాడి, ప్రజల ఈ ప్రాంత విముక్తి కోసం కావచ్చు, ఈ ప్రాంత పేద ప్రజల తరఫ్కెళ్ళి కావచ్చు, ఈ ప్రాంతంలో రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి పాటలు రాసి, ప్రజలతోటి పనిచేసి, మమేకమై పనిచేసి, పోలీసు లాఠీ దెబ్బలు తిని పీడీ యాక్టుల కింద కేసులు పెట్టించుకొని జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు కూడా, జైలు జీవితాలు పోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ కవులు కళాకారులు ఉన్నారు. వాళ్ళ పేర్లను విస్మరించి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ది ముందు పెట్టి వీళ్ళని వెనుక పెట్టుడు ఎక్కడిది న్యాయం అని అడగదలుచుకున్నాం మేము. ఒకటేంటంటే దాంట్లో ముందు తరుణంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దాశరథి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి గోడల మీద నిజామోడు అరెస్టులు చేసి గోడల మీద రాసినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంతంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా కొట్లాడి అందరు సమానం అని చెప్పినటువంటి నా పెంట మీద కోడిపెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయి ముట్టవాయి, నా మాట అంటే ఉప్పవాయి అని రాసిన ముచ్చల సత్యనారాయణ గారు కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కలిపేటప్పుడు వద్దని చెప్పి ముందు వరుసలో ఉండి కొట్లాడినటువంటి వాళ్ళు, బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ము గలవు తెలంగాణ సీమలో వెలుగును రత్నాలు అని రాసిన ముచ్చల సత్యనారాయణ గారు జైలు జీవితాలు అనుభవించినటువంటి వాళ్ళ విగ్రహాలు ముందు వరుసలో ఉండాలి కదా అని అటువంటి వాళ్ళు. అట్లనే ఆ కోవకు చెందినటువంటి మా గూడ అంజన్న కావచ్చు, సరే అందశ్రీ గారిది మా నిన్నమోనే చనిపోయింది. కానీ ఇటువంటి వాళ్ళై చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే దేశంలో ప్రఖ్యాతం పొందిండు కదా అని చెప్పని వీరి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో అట్లనే నేనేమంటున్నా, ప్రపంచ స్థాయిలో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళ ముంగట వాళ్ళ దగ్గర ఆ వేదికల మీద ప్రదర్శన ఇచ్చినటువంటి నేరెళ్ళ వేణుమాధవ్ గారు అద్భుతంగా ఎవరిదంటే వాళ్ళది ఇట్లా మిమిక్రీ చేసి చెప్పగలిగినటువంటి తన కూడా నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చినాయి, పద్మశ్రీ అవార్డ్స్ ఇటువంటి వచ్చినటువంటి వాళ్ళది. తనది ముందుండాలి కదా, మరి తనది లేకుండా మరి అటువంటి అది కూడా అయినా కూడా దేశానికి ప్రైడ్. ఇప్పుడు ఈయన అంతర్జాతీయ స్థాయిలో రష్యన్లో ఇంగ్లీష్ పాటలు వాడిండో, లేకుంటే రష్యన్ పాటలు వాడిండో, నాకు స్పానిష్లో వాడిండో నాకు ఎరకలే. కానీ తన ఏ ప్రెసిడెంట్దైనా కానీ అనర్గళంగా మిమిక్రీ చేసి వాళ్ళ లెక్కనే వాళ్ళని మైమర్పించేటట్టుగా వాళ్ళ ముంగటనే ప్రదర్శనలు ఇచ్చినటువంటి నేరెళ్ళ వేణుమాధవ్ గారిది అటువంటి వాళ్ళదైతే ముందు వరుసలు ఉండాలి కదా, మరి వాళ్ళ లేదు. అందుకనే అడుగుతున్నాం మేము. అట్లనే అదే కోవకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు పైడి జయరాజు ఉన్నాడు. అదే సినిమా రంగంలో దాదాపు 66-68 సంవత్సరాలు ఆయన సర్వీస్ చేసిండు. 8-9 భాషలలో ఆయన యాక్టింగ్ చేసిండు. తర్వాత పెద్దోళ్ళతో యాక్టింగ్ చేసినటువంటి వ్యక్తి. తన హిందీలో దాదాపు 20 సంవత్సరాలకు పైన హీరోగా చలామైనటువంటి వ్యక్తి. అశోక్ కుమారు, తర్వాత పృథ్వీరాజ్ కపూర్ అటువంటి వాళ్ళతో సమకాలికంగా పనిచేసినటువంటి వ్యక్తి. తన విగ్రహం ఎందుకు లేదు? ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు లేదు? ప్రభాకర్ రెడ్డి గారు 10 ఎకరాలు 12 ఎకరాలు చిత్రపురి కాలనీలో ల్యాండ్, తన సొంత ల్యాండ్, ఇలా 1000 కోట్లు. వాళ్ళ కుటుంబాలకు గౌరవం లేదు కదా, దక్కలేదు కదా. అది కాకుండా మీరు ఈ విగ్రహం తీసుకొచ్చి ఇప్పుడే ఎట్లా పెడతారంటే, ఇప్పుడు వాళ్ళ విగ్రహాలు పెట్టినట్టే తెలంగాణలో ఆ స్థాయి ఉన్నోళ్ళు ఎవరు లేరని చెప్పదలుచుకున్నారు కదా మీరు. సో అది మేము ఖండిస్తున్నాం. అది కరెక్ట్ కాదు అని చెప్పి గవర్నమెంట్ను ప్రశ్నిస్తుంది. ఏంటంటే, మా కాంతారావు గారి విగ్రహాలు ఎందుకు పెట్టారు మీరు? ఈ ప్రాంతంలో అంటే కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చినటువంటి వాళ్ళు, సుఖ సత్తయ్య గారు కావచ్చు, బిద్దరాములు అసంటోళ్ళు కావచ్చు, జానపదాలు, ఇక్కడ పల్లె పదాలు, జానపదాలు, ప్రాణపదాలు అయినటువంటి వాటినే ఓన్ చేసుకొని పోయినటువంటి మా శంకర్, దీకొండ సారంగపాణిలు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెట్టరు?
వాళ్ళ తర్వాత కదా, వాళ్ళ వరుసల తర్వాత ఇంట్లో నేను చెప్పిన చాలా పేర్లలో వీళ్ళందరూ ఎవరు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళు పైసలు తీసుకొని పాటలు పాడేటోళ్ళు కాదు. తర్వాత ఈ తన ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు జయ జయ హే తెలంగాణ అన్న పాట పాడతా అని చెప్పి ఒప్పుకొని పైసలు అడ్వాన్స్ తీసుకొని, ఆ పైసలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన రస్మై బాలకృష్ణ ఆ మీటింగ్లో అంతర్పు నాగరాజు కూడా ఉన్నారు. అది మన ఇక్కడ ఒక స్టూడియోలో సానా యాదిరెడ్డి గారి స్టూడియోలో జరిగింది. చెన్నైలో పోయే వరకు ఆయన చెన్నైకి పోయిన తర్వాత ఆ లోపల బాలు నోట తెలంగాణ పాట అని టీవీ లైన్లో ఒక స్క్రోలింగ్ వస్తే, ఆ స్క్రోలింగ్ వచ్చింది మరి చూసి ఎవరి నుంచి ఏమో వచ్చిందో తెలియదు. ఆడిపోయిన తర్వాత నాకు పాట చూపిమని పాట చూసినాక స్వరాష్ట్రమై తెలంగాణ అనే పదాన్ని తీసేస్తే పాడతా అని చెప్పిండు. ఎందుకు అంటే నేను నాకు విడిపోవాలని లేదు, సమైక్యవాదిని నేనని చెప్పిండు. అంటే నువ్వు వ్యతిరేకించినట్టే కదా. సో పాట పాడేటందుకే రిజెక్ట్ చేసిండే. తర్వాత ఎంతోమంది చనిపోతున్నప్పుడు ఎప్పుడు ఒక పాట కూడా దానికి సపోర్టివ్గా ఎప్పుడు పాడలే తన. కానీ రామకృష్ణ అని చెప్పి అదే ప్రాంతానికి విజయనగరం సంబంధించినటువంటి రామకృష్ణ గారి పాట పాడిండు. జయ జయ తెలంగాణ తననే పాడిండు. సరే మా బోటలో ఇక్కడోళ్ళతో పాడిపిస్తే బాగుండని కానీ ఆయన ముందుకు వచ్చి పాడిండు కదా. అటువంటి వాళ్ళకి అక్కడ మర్యాద దొరకలేదు, ఇక్కడ మర్యాద దొరకలేదు. సో వారికి అటువంటి వాళ్ళ విగ్రహాలు పెడతా అంటే నేను కూడా 2 తట్టలు మట్టి పోస్తా, ఇటుకే మోస్తా, 2 రోజులు ఆడ పని చేసి ఉంటాం. కానీ మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను మొట్టమొదటి వరుసలో గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కదా. పోనీ ఇప్పుడు చాలామంది బయట చర్చ చేస్తూ ఉన్నారు, తెలుగు ప్రజలు, తెలుగు ప్రైడ్ అది ఇదని. ఎప్పుడు ప్రైడ్ వన్ సైడ్ లవ్ ఉండదు కదా. నీ ప్రాంతంలో పివి నరసింహరావు విగ్రహాలు ఎన్ని పెట్టి చెప్పండి. ఇప్పుడు పివి నరసింహరావు నంద్యాలకెళ్ళి నిలబడి ఎన్నికైండు కదా. నంద్యాల ఆంధ్ర ప్రాంతంకెళ్ళే జరిగిండు, నిలబడ్డాడు కదా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం అయింది కాబట్టి ఒక జిల్లా పేరు పివి నరసింహరావు గారి పేరు పెట్టండి. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళ చెన్నారెడ్డి గారికి మీరు గౌరవం ఇచ్చిండ్రా? మీరు చెన్నారెడ్డి పేరు మీద ఒక జిల్లా పేరు పెట్టండి, అంజయ్ గారి పేరు మీద ఒక జిల్లా పేరు పెట్టండి, లేకపోతే 2-3 యూనివర్సిటీలు పెట్టండి వీళ్ళ పేర్ల మీద. ఇటువంటి చేసినప్పుడు మా బోట ఇప్పుడు 100 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్టీ రామారావు విగ్రహాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు, చాలామంది విగ్రహాలు ఇక్కడ ఆంధ్రలో ఇక్కడ కదా. లాస్ట్కు 369 మంది యువకులను, నూనూగు మీసాల ఉన్నటువంటి యువకులను ఛాతీలలో కాల్చి చంపినటువంటి అరాచక శక్తి, ఒక క్రూరుడు కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం కూడా ఇక్కడ పెట్టి ఆయన పేరు మీద ఒక పార్క్ పెట్టిరు కదా. సరే అది ఎప్పుడోసారి కూలుతుంది పోతుంది అదంతా, కానీ అటువంటి విగ్రహాలు పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు కదా. మరి ఈ ప్రాంతంలో అటువంటి చంపిన కూడా ఇక్కడ పెట్టిండ్రు. కానీ అక్కడ మీరు మా వాళ్ళే ఎవరైనా మీరు విగ్రహాలు పెట్టిరా? మా దాశరథి పేరు మీద యూనివర్సిటీ ఉందా? ముసరత్న గారి పేర్ల మీద ఉన్నాయా? ఇట్లా చాలామంది బివి ఆచార్యులుగా కావచ్చు, ఈవెన్ మా శ్రీనారాయణ రెడ్డి పేరు మీద మీరు ఏమైనా అక్కడ ఏమైనా యూనివర్సిటీ పెట్టినరా? మీరేం పెట్టలేదు సార్. తన కూడా తెలంగాణ వాది కాదు, కానీ అయినా కానీ మరి ఇటువంటి వాళ్ళని మీరైతే గౌరవించినరా? సో ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా చరిత్ర ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరి కాకుండా ఇప్పుడు ఇంత తొందరగా వచ్చి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం పెట్టుడు ఎక్కడిది? ఆయన మేమేదో దాని గురించి మాట్లాడేందుకు వీడియో షూట్ చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రి సపోర్ట్ నాకున్నది అన్నట్టుగా ఒక గూండా లెక్క, రౌడీ లెక్క కెమెరా కూడా గుంజుకున్నాడు అనేది. శుభలేఖ సుధాకర్ గారితో గొడవ ఎందుకు జరిగింది, అసలు ఏమన్నాడు? అసలు శుభలేఖ సుధాకర్కి మాకు సంబంధం లేదండి. ఆయన ఏదో పని చేయించుకుంటున్నాడు, ఆయన ఉంటాడని కూడా మేము అనుకోలేదు. నాకు ఒక కెమెరాది ఒక ఇంటర్వ్యూ గురించి అని మైక్ టీవీ వాళ్ళు మానవులు మా భార్గవ్ ఫోన్ చేస్తే పోయినాం, మేము ఆడికి పోయినాం. అప్పటికి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేది ఉండే, టైంకి అందలేదు. ఈ లోపల మానవుడు ఏం చేసిండు, పోయేసి ఆ కెమెరామెన్ పోయి షూట్ చేస్తూ ఉండే. షూట్ చేస్తే క్రమంలో ఆయన తనకు తెలియదు, ఎవరో ఏందో కూడా తనకు కూడా తెలియదు, పిల్లగాడు ఆయన. శుభలేఖ సుధాకర్ ఇప్పటి ఆర్టిస్ట్ కాదు కదా. ఆయన పెద్ద నిన్నమన్న రామ్ చరణ్ లెక్క అటువంటి కూడా ఏది ఉంటే గుర్తుపడుతుండే, ఆయన కాదు. తీస్తున్నాడు అంతే, విజువల్స్ తీస్తుంటే కెమెరా గుంజుకుంటున్నాడు. అరే ఏం సార్ ఎందుకు గుంజుకుంటున్నావు అంటే, ఎట్లా తీస్తావు నువ్వు వీడియో ఎట్లా తీస్తావు అని చెప్పాను. ఈ లోపల నేను పక్కకు ఫోన్ మాట్లాడుతుంటే పోయి, అరే ఎందుకు సార్ ఎందుకు తీస్తే ఏమైతే తప్పైందండి, అట్లా తీస్తారండి, తీయొద్దు, పర్మిషన్ తీసుకోవాలి. కానీ పర్మిషన్ తీసుకుంటుంది మీరు ఎవరైనా పర్మిషన్ తీసుకుంటారు? ఆ పిల్లాడు గుర్తుపడతలేడు మిమ్మల్ని, నేనంటే గుర్తుపడతా. మీరు శుభలేఖ సుధాకర్ నాకు తెలుసు, మధ్యలో ఇంకెవడు వచ్చి మాట్లాడినారే, పక్కకు జరగాను. మేము చాలా మర్యాదగా బాయ్ సాబ్ అని చెప్పి, సార్ అని చెప్పి, మీరు అని చాలా మర్యాదగా మాట్లాడుతుంటే చాలా ఇరిటేట్ అయ్యి ఒక గుండాలక మా అనుకుంటా మాట్లాడుకుంటే ఆయన బీపీ ఉన్నట్టు పాపం బాగా. ఆయన ఏమని అంటే ఇప్పుడు నేను అయ్యేపటికే ఊకున్నా, కానీ పక్క పొంటి ఎవరన్నా నీ అసొంటి వయసు ఉన్న ఉంటే దవడం ఇంకా 2 వీకుతురు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని. సో అయినా కానీ నేను అరే తీసుకుంటే ఏమవుతుంది, తప్పేం దాంట్లో, విజువల్ తీసుకుంటే దొంగతనం కాదు కదా. అంటే గంజాయి దంతా చేస్తలేవు, లేకపోతే రవీంద్ర భారతిలో బెల్ట్ షాప్ పెట్టి నువ్వు మందమ్ముతలేవు కదా, మందమ్ముతూనే ఉంటున్నావు, వేరే తిరుగుంటుండే, అట్లా కాదు కదా. నువ్వు పెట్టుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చింది, నువ్వు విగ్రహం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరో కూడా కెమెరామెన్కి తెలియదు కదా. అయినా కానీ ఆయన అసభ్యంగా ప్రవర్తించారు, నువ్వే వచ్చి కెమెరా గుంజుకుంటుంటే అది పబ్లిక్ ప్లాట్ఫామ్ అబ్బా, అది ఆయన జాగీర్ కాదు కదా. శుభలేఖ సుధాకర్ ఇంట్లోకి వచ్చి ఆయన గార్డెన్లో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే అది తీస్తుంటే నీ ఆబ్జెక్షన్ ఉంటే చెప్పాలి, కానీ నీది కాదు కదా, నీ జాగీర్ కాదు కదా అది. ప్రజలది, అది ఓపెన్ ప్లాట్ఫామ్ అది. తర్వాత తెలంగాణ కళారంగానికి ప్రతీక అయినటువంటి రవీంద్ర భారతి అది, ఓకే, అది ఇక్కడ ప్రతీక.
ఓకే. సో, అటువంటి దాంట్లలో పోతే ఆయన ఆబ్జెక్షన్ చెప్పి చాలా ఇరిటేట్ అయితా ఉండే మీదికి వచ్చిండు ఆయనే. వచ్చిండు ఆయన సరే ఏదో సర్దిప్పి ఆయన మళ్ళీ ఎవరో తీసుకుపోయారు అటు ఇటు చేసి ఆయన వెళ్ళిపోయాడు. అసలు అనవసరమైన వివాదానికి తననే తెరలేపిండు. బీపీ గీపీ ఉంటే ఏమన్నా సూయించుకోవాలి. లేకపోతే ఏమన్నా అటు ఇటు ఉండి అడ్డం పడితే పుసుకున పోతే ఎందుకు పాపం ఎందుకు పోవాల్సిన అవసరం కూడా ఏం లేదు కానీ అట్లా చేయొద్దన్న బిహేవియర్ వాళ్ళు అంటే ఆధిపత్య మనస్తత్వం ఎట్లా అంటే మరి ముఖ్యమంత్రి బోంగనే కండువా శాల్వగిలో కప్పి చేసి దగ్గర తీసుకొని మా జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆయనకు వచ్చి ఆ విగ్రహం దగ్గరకు వచ్చి సూచిపై పర్యవేక్షణ చేసినందుకు ఇదంతా నాదే అనుకుంటుండే ఏందో అంత లేదు కదా. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మా ప్రాంత కవులకు కళాకారులకు ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేసినటువంటి గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రజల గురించి వాళ్ళ సర్వం ఒడ్డినటువంటి వాళ్ళంతా ప్రజా సాహిత్యంతో మమేకమైనటువంటి వాళ్ళు, ప్రజా సమస్యలతో మమేకమైనటువంటి వాళ్ళ విగ్రహాలు ఆడబెట్టాలి, ట్యాంక్ బండి మీద పెట్టాలి. ట్యాంక్ బండి మొత్తం కంప్లీట్ ఎక్కడ ఉన్నదో ట్యాంక్ బండి మీద పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పదలుచుకున్నాం. ఇంకోటి చెప్తున్నా ఏంటంటే ట్యాంక్ బండి మీద విగ్రహాలు బలగొట్టేటప్పుడు మేము అందరం కలిసి ఉన్నాము, చాలామంది కలిసి చేసినటువంటి పనిలో. దాంట్లో నేను గర్వపడుతున్నా, జీవితాంతం గర్వపడతా. దాంట్లో ఇంకొక గర్వం నాకేమున్నదంటే జాషువా శ్రీ విగ్రహాలు కూడా అక్కడ ఉంటే మా ఊళ్ళు కొంతమంది తెలియకుండా మాబ్ వచ్చి ఆ భర్త కూడా వద్దు వీళ్ళ ఉంచాల్సిందే ఇక్కడ, వీళ్ళు ఒక ప్రాంతానికి వీళ్ళను పరిమితం చేయొద్దని చెప్పి ఆపిన అది మా సంస్కారం. కానీ ఇవాళ మీరు ఇన్ని రోజుల తర్వాత కూడా మేము మాట్లాడుతుంటే చాలామంది మాట్లాడుతున్నాడు అట్లెట్లుంటుంది అట్లెట్లా మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. మా గౌరవం మాకుంటుంది భయ్, మా గౌరవం మాకు పెట్టాలి కదా. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ బుద్ధి లేని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకు సోయి లేదు మన్ను లేదు. వీళ్ళ పార్టీ వచ్చిన కాడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికెళ్ళి ఇంకా దౌర్జన్యం ఎక్కువైపోయింది. ఇంకా ఆయన ఎన్టీ రామారావు విగ్రహం అంటాడు, ప్రతిసారి అవమానపరుస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడు దానికి వెళ్ళి బతుకమ్మ తీసేస్తాడు, చేతి గుర్తు సింబల్ పెట్టినట్టు ఇట్లా పెడతాడు. ఏందంతా దిల్లకి తమాషా చేస్తారు వీళ్ళంతా. సో ప్రతిసారి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఇదంతా ఎక్కడో పక్వానికి వస్తుంది. ఈ గాడుపుల వాళ్ళు కొట్టుకపోతారు, వాళ్ళకి అర్థమైతే లేదు. ఈవెన్ రోషే విగ్రహం పెట్టినప్పుడు కూడా మేము చెప్పినాం, మేము ఇదే అడిగినాం, మా ఊళ్ళో ఎంతమంది అక్కడ విగ్రహాలు ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాంతం అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విగ్రహాలు కనుక పెట్టేది ఉంటే మా భూపతి కృష్ణమూర్తి గారి విగ్రహం పెట్టండి. భూపతి కృష్ణమూర్తి గారు అద్భుతమైన తెలంగాణవాది, ఆయన కూడా వాళ్ళ సామాజిక వర్గం కోంట ఆయనే. ఒకవేళ మీరు ఇక్కడ కోంటోళ్ళని కనుక మీరు అయ్యో మంచిగా చేసుకోవాలనుకుంటే వారి విగ్రహం పెట్టండి. లేకపోతే భూపతి కృష్ణమూర్తి గారి అక్కడ కూడా పెట్టండి. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే దాంట్లో కూడా చాలా కీలక పాత్ర పోషించి సత్యదాకా తెలంగాణ అని కూడా తిరిగిండు. అంటే ఇటువంటి వాళ్ళని మాత్రం మీరు చూడరు. కానీ ఇప్పుడు మీకు అంత తొందర ఏమొచ్చిందో మాకు అర్థమైతే లేదు. మరి ఎవరిని మంచిగా చేసుకుందామని చేస్తారో తెలుస్తలేదు. ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెడతారట ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ మైత్రివనం దగ్గర. ఎవడన్నా పెద్ద ఆయన విగ్రహం పెడతా అంటే ఎవడన్నా వద్దనే దుర్మార్గుడని ఉంటాడా, వాని మూసిలేసి తొక్కుతా అంటాడు. ఈయన ఏం దానిలో ఏమైనా సఫాయి పని చేసినోడా ఏంది నాకు అర్థమైతే తొక్కుడు కథ ఏందో, ఆయన కాళ్ళతో దేని తొక్కుతాడో నాకు అర్థమైతే లేదు. మేము చెప్పినాం, అది కూడా వ్యతిరేకించినాం. అరే నాయన నేను రెడీగా ఉన్నా, నీ ఆలోచనలో దుర్మార్గుని, నా ఆలోచనలో నేను తెలంగాణ ఆత్మాభిమానాన్ని రక్షించటందుకు నేను నిలబడ్డా. ఒక సైనికులు ఒక చిన్న మామూలు సోల్జర్ లెక్క నేను కూడా నిలబడ్డా. రా బిడ్డ నువ్వు ఏడదొక్తావరా, నువ్వు నన్ను దొక్తావా నేను నిన్ను దొక్తానా, మరి మూసికాడికి వచ్చి చూసుకుందాం. బరాబర్ మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నా. గెలిచిన తర్వాత కూడా మళ్ళీ బ్యానర్లు పట్టుకొని తిరిగిండు. ఇదే విషయం మళ్ళీ కేటీఆర్ నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత మేము కూడా పెడతాం కాంచ విగ్రహం అని ఆయన చెప్పిండు. ఈ 2 పార్టీల వైఖరులు అట్లే ఉన్నాయి. బీజేపీలు ఈ విషయాలలో దరిదాపుల దగ్గర కూడా వస్తలేదు. కానీ వీళ్ళందరి చేష్టలతోని తెలంగాణ మనోభావాలు, తెలంగాణ ప్రజల ఆత్మ వంచన జరుగుతున్నదని ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అంటే ఈరోజు విగ్రహావిష్కరణకు శుభలేఖ సుధాకర్ గారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారికి ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆయన తిరుగుతాడు. ఇప్పుడు వాళ్ళకేమో ఈ గవర్నమెంట్లే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా. ఆయన శుభలేఖలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నట్టున్నది పండుగ లెక్క. ఇప్పుడు ఈయన విగ్రహం ఆవిష్కరణ, కానీ తెలంగాణకు అపశుభం అని చెప్పదలుచుకున్నా. శుభం కాదు, ఇది అపశుభం అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థలకు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. మీరు బాధ్యత మర్చిపోతే మీరు చరిత్రహీనులుగా నిలిచిపోబోతున్నారు చెప్పదలుచుకున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల లోపలికి ఇది పోవాలి. నేను చెప్తున్న చర్చ ప్రజల లోపలి వాస్తవం కూడా ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరి చరిత్ర నిలవాలనా లేదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. 12 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా ఈ అవమానాలు జరుగుతున్నాయి. ముందేమో సమైక్య పాలకుల చేతుల్లో అవమానాలు జరిగినాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో మన దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు గతంలో ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలు, ఆంధ్ర పాలకుల దగ్గర చప్రాసి నౌకర్లు చేసినటువంటి రేవంత్ రెడ్డి అసంటోళ్ళు వాళ్ళ మనస్తత్వాలు ఇంకా మారలేదు. అటువంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ దుస్థితికి ఉన్నది. గత 10 ఏళ్లలో కూడా ఈ సమస్య ఫేస్ చేసినాం. ఇప్పుడు కూడా అదే సమస్య ఫేస్ చేస్తున్నాం. విగ్రహావిష్కరణ అడ్డుకోబోయే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేము భావజాల వ్యాప్తి చేస్తున్నాం. జనం డిసైడ్ చేస్తారు దాన్ని. జరుగుతుంది, మేమైతే పెట్టొద్దని చెప్తున్నాం కదా. ఇప్పుడు మా గౌరవం ఏందో మాకు దక్కని కదా, దాని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడే అంత తొందర ఏమొచ్చింది నీకు?
లేకపోతే ఏం లాలుచి నీకు? ఎందుకు 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 చేస్తున్నావు ఈ సినిమా వాళ్ళతో? ఏం అండర్స్టాండింగ్ ముఖ్యమంత్రికి ఏం అండర్స్టాండింగ్? దేని గురించి చేస్తున్నాడు? మరి ఈ ప్రాంత అస్తిత్వాన్ని కూడా కాపాడాలి కదా. ఇటువంటి వాళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్తున్నా ఇవన్నీ పేర్లు చెప్తున్నా. వీళ్ళందరికైతే గౌరవం దక్కాలనా లేదా? ప్రజలు డిసైడ్ చేయని. ప్రజలకు పెడుతున్నాం మేము ఇవన్నీ. ప్రజలకు పోతున్నాయి కదా. ఇప్పుడు మీ ద్వారా కూడా ప్రజలకు పోతున్నాయి. చెప్తున్నాం, చాలా క్లియర్గా చెప్తున్నాం. దీంట్లో రాజకీయాలు ప్రాంతీయ అస్తిత్వాలు అంటే అరే నాయన మనం మేము ఎమ్మెల్యే లైట్ ఎందుకు కొట్లాడుకుంటూ అడుగుతున్నామా? ఎంపీ లైట్ ఎందుకు కొట్లాడుకుంటూ అడుగుతున్నామా? లేకపోతే మేము కాంట్రాక్ట్లు అడుగుతున్నామా? ఈ ప్రాంత గౌరవాన్ని నిలబెట్టేందుకు మాట్లాడుతున్నాం. ఇది మా హక్కు. అది రాజకీయం చేస్తారు. దీనిలో రాజకీయం ఏం పాడవుతుంది? అడ్డమైన రాజకీయం. మీరు రాజకీయంగా ఆలోచిస్తున్నారు, తలకాయ లేక ఆలోచిస్తున్నారు. ఆలోచించడంతా ఆ భాష మాట్లాడేటోళ్ళంతా తలకాయ లేక మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంత అస్తిత్వం, మీ ప్రాంత అస్తిత్వం మీరు కాపాడుకోరు, మా ప్రాంత అస్తిత్వం మేము కాపాడుకుంటాం. మీ ప్రాంత అస్తిత్వం గురించి కూడా మేము కూడా అడుగుతున్నాం కదా. మీ రామకృష్ణ ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తికి గౌరవం దొరకలేదు. గౌరవం ఇయ్యండి మీరు. ఆయన కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు గారితో సమకాలికులుగా ఆయన పాటలు పాడిండు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం లెక్క కూడా పాటలు పాడిండు. త్యాగం చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద సాహిత్యం తీసుకొచ్చి ప్రజా సమస్యల మీద కొట్లాడి జైలు పాలు పోయినోళ్ళు డెఫినెట్గా వాళ్ళు పైన స్థాయిలోనే ఉండాలి. ఇటువంటి బాలసుబ్రహ్మణ్యంలో ఇటువంటి వాళ్ళందరూ వాళ్ళ ముంగట వీళ్ళు చిన్న వాళ్ళే. ఇది నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కమర్షియల్ ఆర్టిస్ట్, బట్ స్టిల్ మేము గౌరవిస్తున్నాం. అయినా కానీ చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ వాళ్ళ గౌరవం దక్కిన తర్వాతనే ఆ విగ్రహం ఆవిష్కరణ జరగాలి.